తర్వాతనేనండి. నిజానికి ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు అంటే 1940s చివర్లో మనం మాట్లాడుతుంది. 48లో ఇజ్రాయెల్ పైన పొరుగు దేశాలన్నీ యుద్ధానికొస్తే ఇరాన్ ఒప్పుకోలేదు. ఇరాన్ నేను ఇజ్రాయెల్ తరపునే ఉంటానన్నది. ఇరాన్ కొన్ని శాంతియుతమైన ప్రపోజల్స్ తీసుకొచ్చింది 79 వరకు. అంటే రాజుగారు పెహ్లావి ఉన్నంతకాలం ఆయన నియంతనే కానీ ఇంత దుర్మార్గానికి ఒడగట్టలేదు ఆయన పాలన. సో ఆ టైంలో ఇజ్రాయెల్ తరపున ఉన్నారు వాళ్ళు. ఎస్. మరి హమాస్ వాళ్ళు పోయి వేల మందిని ఊచకోత కోయటానికి తయారుగా ఉండటానికి కారణం ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా ఏర్పడిన తర్వాత ఆయతుల్లాల చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు చాలా ఓపెన్గా ఇజ్రాయిల్ అన్నది యూదుల దేశము, యూదులను మేము ఒప్పుకోము, యూదుల కోసము దేశము అన్నది మేము యాక్సెప్ట్ చేయము, ఇజ్రాయిల్ అనే దేశాన్ని నాశనం చేయటమే మా మా ఉద్దేశం అని చెప్పారు. ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది అంటే వాళ్ళు చెప్పిన సాకు ఏంటంటే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ఎస్. అణ్వాయుధాలని డెవలప్ చేస్తున్నారు, చేసినాక ఆల్రెడీ చెప్పి ఉన్నారు మమ్మల్ని నాశనం చేస్తామని, మాపైనే ప్రయోగిస్తారు, కాబట్టి మేము దాన్ని అడ్డుకోవాలి అని. విషయం ఏంటంటే ఇజ్రాయిల్ అన్న చాలా చిన్న దేశం అండి సైజ్ వైజ్. అవును, 98 ఇరాన్ ల్యాక్స్, 1 CRలో బిలో. అసలు మీరు సైజ్ చూసుకుంటే 22,000 చదరపు కిలోమీటర్లు అంతే. అంతే 22,000 చదరపు కిలోమీటర్లే. అదే మనం ఇరాన్ గురించి చూసుకుంటే 16 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఈ దేశానికి అది 75 రెట్లు పెద్దది ఎస్. ఇరాన్. కానీ ఇరాన్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇజ్రాయెల్లో జరిగినంత లేవు. దానికి కారణం అమెరికా ఇజ్రాయెల్ డెవలప్మెంట్కి డిఫెన్స్కి చాలా హెల్ప్ చేయటం ఒకటైతే, ఇజ్రాయెల్ పైకి అరబ్ దేశాలు ఇవాళ కొంచెము ఎక్కువ కాదు కానీ కొంచెం సయోధ్య కుదుర్చుకున్నది ఇజ్రాయెల్ సౌదీ అరేబియాతో కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే మనం దుబాయ్, అబుదాబి ఇవన్నీ మాట్లాడుతున్నది యుఏఈలో ఉంటాయి. ఎస్. అట్లాగే ఒమన్, ఈ దేశాలతో అదే నేను అన్నట్టుగా ఫుల్ సయోధ్య కాదు కానీ యుద్ధాలొద్దు, మనం కలిసి ఉండొచ్చు, కలిసి వ్యాపారాలు చేసుకోవచ్చు అని సౌదీ అరేబియాతో సహా ఇజ్రాయెల్ కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఇన్ని చేసుకున్నా ఇజ్రాయెల్ మా పైకి అరబ్ దేశాలు ఇన్ని దాడులు చేశాయి కాబట్టి మేము రెడీగా ఉంటాము అని, లెక్కలు అఫీషియల్ కాదు కాబట్టి చెప్పలేము కానీ 90 నుండి 400 న్యూక్లియర్ బాంబ్స్ ఇజ్రాయెల్లో ఉన్నాయి ఆల్రెడీ అని, వారు తమ సెల్ఫ్ డిఫెన్స్కి కానీ ఎవరినైనా అటాక్ చేయటానికి కానీ అది వాడుకోవటానికి రెడీగా ఉన్నారని. అది వాడుకోవటం అంటే ఏంటండి, ఒక క్షిపణి పైన పెట్టి కానీ ఒక విమానంలో పెట్టి కానీ, అప్పుడు అమెరికన్లు హిరోషిమా నాగసాకి మీదకి ఎస్. వేయడానికి విమానాన్ని వాడుకున్నారు. అటువంటి విమానాలు ఉంటే అది కూలే ముందు అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అది డ్రాప్ చేస్తే అణ్వాయుధాన్ని ప్రయోగించినట్టే. సో ఎస్. ఇటువంటి శక్తిని సంతరించుకుని కూర్చుని ఉన్నది ఇజ్రాయెల్. ఎస్. ఈ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇరాన్ కూడా డెవలప్ చేస్తుంది అన్నది ఇజ్రాయెల్ యొక్క భయం. కానీ ఇరాన్ ఏం చేసింది, ఇరాన్కి అమెరికాకి ఓ పెద్ద లొల్లి ఉంది. అమెరికా ఇరాన్ నుంచి ఆయిల్ ఎవరూ కొనడానికి వీల్లేదు అని శాంక్షన్స్ విధించడం జరిగింది. అందుకని ఇరాన్ తన చమురునంతా కూడా చైనాకు అమ్ముతుంది. చైనా అమెరికా విధించిన అమెరికా చేస్తున్న ఆక్షేపణలు మాకు పట్టవు, అది మా ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పటం, ఇరాన్ నుంచి కొంత ఆయిల్ భారతదేశం కొనుక్కోవటం, కొన్ని దేశాలు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా, అంటే ఇరాన్ ఓ దేశానికి అమ్మితే ఆ దేశం నుండి మన దేశం కొంటాం, ఇట్లా చేసుకుంటూ ఇరానియన్ ఎకానమీని రీజనబుల్గానే సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ ఏమి బీద దేశం కాదండి. ఎస్.
చాలా అడ్వాన్స్డ్ రిచెస్ ఉన్న దేశం ఒకప్పుడు. ఈ ఇస్లామిక్ ఫండమెంటలిజం వచ్చాక ఫోకస్ ఎకనామిక్ గ్రోత్ మీద కంటే కూడా ఇస్లామిక్ ఐడెంటిటీ, ఆడవాళ్ళు బట్టలు ఎట్లా వేసుకున్నారు, వాళ్ళని మారల్ పోలీస్ ఎట్లా వాళ్ళని పనిష్ చేయాలి పొరపాట్లు చేస్తే అన్న దాని మీద ఫోకస్ పెట్టుకోవటంతో దేశం పాపం దెబ్బతిన్నది. బట్ వి మస్ట్ రిమెంబర్, ఇరాన్ యాక్చువల్ అగ్రెషన్ అన్నది ఇజ్రాయెల్ కంటే తక్కువే చేస్తూ ఉన్నది గత ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎస్, అవును. మీరు ఒక సంవత్సరం 2 ఏళ్ల నుంచి వార్తలు వింటూ ఉండుంటారు. ఇజ్రాయెల్ డ్రోన్స్ని వాడి ఇరాన్ యొక్క సైన్యాధ్యక్షుడిని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ని, అవును. వాళ్ళ